బాక్సాఫీస్ దగ్గర మంచు విష్ణు కెరీర్ లో రీసెంట్ టైంలో అంచనాలను అందుకున్న సినిమాలు పెద్దగా ఏవీ లేవు. వరుసపెట్టి నిరాశ కలిగించే సినిమాలనే వరుసగా చేస్తూ వచ్చిన మంచు విష్ణు లాస్ట్ సినిమా సోలో హీరోగా చేసిన సినిమా జిన్నా రిలీజ్ అయ్యి 3 ఏళ్లు కావస్తూ ఉంది. ఆ సినిమా తర్వాత తన కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో ఇతర స్టార్ కాస్ట్ హెల్ప్ తో భారీ లెవెల్లో తీసిన కన్నప్ప సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి తొలి రోజు తన కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి మాస్ రచ చేసింది. అది ఏ రేంజ్ లో అంటే ప్రీవియస్ మూవీ ఓపెనింగ్స్ ని ఈ సినిమా ఓపెనింగ్స్ తో కంపేర్ చేస్తే నేల నుండి శిఖరం ఎక్కే రేంజ్ ఓపెనింగ్స్ ని నమోదు చేశాడని చెప్పాలి మంచు విష్ణు. 3 ఏళ్ల క్రితం వచ్చిన జిన్నా సినిమా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర పట్టుమని 35 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను కూడా అందుకోలేదు. 15 లక్షల లోపే షేర్ ను అటు ఇటుగా సాధించగా టోటల్ రన్ లో 1.5 లోపే గ్రాస్ మార్క్ ను ఆ సినిమా అందుకుంది. ఆ సినిమాతో కంపేర్ చేస్తే 35 లక్షల గ్రాస్ నుండి ఇప్పుడేకంగా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర 16 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకునే రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాడు మంచు విష్ణు. ప్రభాస్ ఇందులో కీలక పాత్ర పోషించినప్పటికీ కలెక్షన్ల పరంగా మెయిన్ హీరో మంచు విష్ణే కాబట్టి ఓవరాల్ గా టికెట్స్ మాత్రం 90% ప్రభాస్ పేరు మీదే తెగడం ఇప్పుడు మంచు విష్ణుకు కలిసి వచ్చి తన కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నెంబర్స్ బాక్సాఫీస్ దగ్గర నమోదయ్యేలా చేశాడని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ సినిమా తన కెరీర్ కి ఎంతో కొంత ఊపిరి పోసే రిజల్ట్ నైతే ఇవ్వబోతుందని చెప్పాలి. అప్కమింగ్ మూవీస్ ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఎంతో కొంత కలెక్షన్లను ఈజీగా సాధించే అవకాశం ఎంతైనా ఉంటుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర కన్నప్ప సేఫ్ అవ్వాలి అంటే ఊహకందని కలెక్షన్లను లాంగ్ రన్ లో దక్కించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుందని చెప్పాలి. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.